అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం చెప్పాల్సింది ఏమంటే ఆ రకంగా ఎవరు చేసినా మూర్ఖులంటే సీఎం చాలా తెలివైనడయ్యా. ఆయన నోరు ఇప్పనీకుండా ఆ కుర్చీ అడ్డుపడుతుంది. ఏం చేస్తాడు ఆయన? తెలివైనటువంటి వాడు, పరిపాలన సాగించాల్సినటువంటి వాడు. ఆయన పాము సాగుకుంటూ కర్ర విరగొట్టాడు ఆయన. జగను మావాడు, నీ చెప్పినా వాడు మావాడే. ఎందుకంటే మావాడంటే వాళ్ళ నాయనతో ఉన్న సంబంధాన్ని బట్టి మావాడు అంటున్నాడు, అంతే, ఇంకేం లేదు. అదొక్కటే అతని పైన సానుభూతి. అదే చెప్తున్నాడు ఆయన, ఆవేశం. వీడు నయా ఏమన్నాడు? ఆయన అవుట్డేటెడ్ ముఖ్యమంత్రి. ఆయన అవుట్డేటెడ్ ముఖ్యమంత్రి నేను కూడా ఒప్పుకుంటాను. కోపము లేదు, తాపము లేదు, ఏమి లేదు, ప్రశాంతంగా పోయేవాడు అవుట్డేటెడ్ కాకని మా వాడి మాదిరి కోపం తాపం అని ఇట్లా చేయెత్తినట్లుగా ఉంటాడు. కాబట్టి మా వాడు కరెక్ట్గానే చెప్పాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి అవుట్డేటెడే. వీడు జగన్తో కంపేర్ చేస్తే నేను ఒప్పుకుంటాను అన్నయ్య. వీడికి మా వాడికి అంతా ఉత్సాహం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, తాపం ఎక్కువైపోయింది. ఎప్పుడెప్పుడు ఆ సీట్ అని ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి అట్లున్నాడా? ఎప్పుడప్పుడు ప్రధానమంత్రి అవుతారనేటట్టుగా ఉండింటే ఈ ముఖ్యమంత్రి నేను కూడా ఈ కాలాన్ని సరిపోయేవాడు అని. కాబట్టి అది రాజీనామా సిద్ధమే. మేము రాజీనామా, నేను ఒకటే కండిషన్ చెప్పేది, మేము రాజీనామాలు ఇచ్చేదాని వల్ల ఈ స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి వస్తుందంటే నేనే కాదు, నాతో పాటు ఇంకొక 10 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నాకున్నటువంటి ఏమిటంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటిది లేకుండా మనకు సహాయం జరుగుతుంది నా నమ్మకం. లేదు మేము రాజీనామా ఇస్తే స్పెషల్ స్టేటస్ వస్తుంటే ఐఎమ్ రెడీ. నాతో పాటు ఇంకా 10 మంది ప్రొవైడెడ్ క్లాజ్ పెడుతున్నాడు. దెర్ ఆర్ సో మెనీ పార్టీస్. ఎవరు? మా జేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కాదు కాంగ్రెస్ పార్టీ, రఘువీర పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ అని నేను వాడు రఘువీర కాదు, వాడే లాస్ట్ దానికి. ఎవరుంటారు? ఐఎమ్ సారీ, వాడంటే నేనేదో ఆయన కించపరచాలనేది కాదు. నాకున్నటువంటి సంబంధము దానివల్ల అంత తప్ప నాట్ ఆయన కించపరిచే పదం కాదు. ఆయన అర్థం చేసుకోవడం సరే, మొదటి మీరు అర్థం చేసుకుంటే చాలు స్వామి. మీరేమంటారంటే ఏందయ్యా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వాడంటాడు ఆయన, ఈయనకి ఎంత పొగురు, కొవ్వు కాదు పొగురు అంతకంటే లేదు. నాకు దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి వాడు కాబట్టి వాడు అన్నాను తప్ప ఆయన కించపరిచేదానికి కాదు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మజ్లిస్, ఇంకా ఏంటో సిపిఐ, సిపిఎం, ఆయన పవన్, ఆయన ఓ పార్టీ ఉంది కదా, ఈ పార్టీలు ముఖ్యమైన పార్టీ వాళ్ళందరూ మాకు అష్యూరెన్స్ ఇస్తే అదే చెప్తున్నా. సరే స్పెషల్ మా రాజీనామా వల్ల స్పెషల్ స్టేటస్ ఇస్తే మాకు వద్దు, ఇంకా మేము పోటీ కూడా చేయం. నేను చేయను, మిగతా సంగతి ఏమో కానీ నా పోటీ కూడా చేయను. అది రాని పక్షాన ఈ పార్టీ వాళ్ళందరూ మాకు హామీ ఇచ్చి అయ్యా ఎవరు మేము పార్టీ వాళ్ళని నిలబెట్టాం, మిమ్మల్ని యునానిమస్గా ఎలక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి అష్యూరెన్స్ ఇస్తే నేను 24 గంటల లోపల నేను రాజీనామాలు సంపాదిస్తాను. నాకు తెలుసయ్యా మా ఎంపీలు 10 మంది రెడీ. నువ్వు చెప్పించు, నువ్వు వీళ్ళతో చెప్పించు, 24 గంటల 10 రాజీనామాలు తీసుకొస్తాను. నేను ఊరిక పరిధి తీసుకొని దాంట్లో కావు 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 అనేసి ఏది వచ్చింది? ఏమి రా ఊరేగా ఈ మాట్లాడే వాళ్ళందరూ స్పెషల్ స్పెషల్ స్టేటస్. బీహార్ కంటే కూడా బెటర్ పరిస్థితి ఉంటుంది నా నమ్మకం. వాళ్ళు 10% అదో 10% ఇటో, అంతకేమీ తగ్గదు. గుడ్, థ్యాంక్ యూ.
అడిగేటప్పుడు భావదారిత్యం ఎందుకుండాలా? వినవయ్యా ఏం ముఖ్యమంత్రి చాలా తెలియదు. నీ తెలిసి అడుగుతా అంటాడు. రైట్, థ్యాంక్ యూ అలా. జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయనలాగా కోపతాపాలు లేవు కాబట్టి సీఎం చంద్రబాబు అవుట్డేటెడ్ నాయకుడే అనాలి. అలాగే రాజీనామాలు చేస్తే కనుక ప్రత్యేక హోదా వచ్చేస్తుందని అష్యూరెన్స్ ఇస్తే తనతో పాటు 10 మంది ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధమని చెప్పి దివాకర్ రెడ్డి అంటున్నారు. ఇక